హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో క్వాలిటీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ అందుబాటులో ఉన్నాయి. సో చాలా యూస్ఫుల్ ఉంటాయి మిత్రమా. తప్పకుండా వాటిని మీరు ఉపయోగించుకోండి. మీకు టెట్లో మంచి స్కోర్ కూడా వస్తుంది. అదేవిధంగా టీజీ టెట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనకు యాప్లో అందుబాటులో ఉంది. యాప్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. చాలా యూస్ఫుల్ ఉంటుంది. ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ ప్రతి ఒక్క అంశంలోకి వెళ్ళి క్వశ్చన్స్ని తయారు చేస్తూ మీకు రివిజన్ అయ్యే విధంగా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది. ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో మన యొక్క క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్ ఉంటుంది. సో గత టెట్లో చాలా మందికి మంచి స్కోర్ సాధించడం జరిగింది. సో క్వశ్చన్ ఫ్రేమింగ్ అండ్ టెక్స్ట్ బుక్లోని అన్ని కవర్ కావడం అనేది జరుగుతుంది. చాలా మందికి స్కోర్ అయితే పెరగడం అయితే జరుగుతుంది మిత్రమా. మనం మొదటి అప్డేట్గా అయితే ఈ మన జీపీఓకి సంబంధించిన పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ జీపీఓ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సో ఇక్కడ జూనియర్ పంచాయతీ సెక్రటరీల విధానంలోనే ఈ గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో అదే విధానంలో జీపీఓల రిక్రూట్మెంట్ చేయనున్నారు. సో ఇక్కడ ప్రభుత్వము ఒకవేళ డైరెక్ట్ రిక్రూట్మెంట్లు చేయాలనే ఆలోచన చేస్తుంది కాబట్టి చాలా మంచి పరిణామం అనుకోవాలి. 10,954 ఖాళీలు ఏవైతే ఉన్నాయో సో అవి డిస్టిక్ వైజ్ జిల్లాల వారీగా ఉంటాయి. మన పంచాయతీ సెక్రటరీ ఏ విధంగా అయితే ఎగ్జామినేషన్ పెట్టి తొందరగా కంప్లీట్ చేశారో అదే విధంగా దీని యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ ఫాస్ట్గా అవుతుంది. సో మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ కావచ్చు, ఇదంతా విఆర్ఓకు ఉన్నటువంటి సిలబసే ఉంటుంది. దానికి సంబంధించిన సిలబస్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను పెట్టాను. మళ్ళీ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాము. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమైనా సిలబస్లో మార్పులు చేర్పులు ఉండొచ్చు, చెప్పలేము. కానీ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఫాస్ట్గా అవుతుంది మిత్రమా. సో ఒక 2 monthsలో కంప్లీట్ చేస్తారు. 1 or 2 monthsలో ఎగ్జామ్ అయినటువంటి 15 to 20 daysలో దీని యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసే ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉంది. సో తప్పకుండా దీనికి సంబంధించిన అప్డేట్ ఏదున్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను అందిస్తాను. దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా అందుబాటులో జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఉంది. మళ్ళీ కూడా షేర్ చేస్తాము. ఇలా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోట్స్ అనేది జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రం. సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని కూడా అందించే ప్రయత్నం చేయండి. సో ఇది చాలా మంచి అవకాశం, మంచి పోస్టులు ఇవి. సో ఒక్కసారి మన జాబ్లో జాయిన్ అయినట్లయితే మీ యొక్క ప్రమోషన్ అనేది దాదాపుగా ఎంఆర్ఓ లెవెల్ దాకా ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రమోషన్ సర్కిల్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. దీనికి సంబంధించిన సిలబస్ అవన్నీ వచ్చిన తర్వాత నేను మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. రెండోది డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మిత్రులందరికీ కూడా చాలా ఈజీగా అవుతుంది దీనికి ప్రిపేర్ అవ్వడం. ఎందుకంటే మనం ఆల్రెడీ 10th class వరకు సైన్స్ అండ్ సోషల్ బుక్స్ అన్నీ చదువుతున్నాం కాబట్టి జనరల్ సైన్స్ సంబంధించిన పేపర్ అంతా మనకు ఆల్మోస్ట్ కవర్ అవుతుంది. సో ఇంకా కొద్దిగా 20%, 25% కొన్ని వేరే బుక్స్ చూసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఆల్మోస్ట్ మనకు డిఎస్సికి ప్రిపేర్ అయిన ప్రతి ఒక్క మిత్రునికి సో ఈ జీపీఓ పోస్టులు సిలబస్ ఆల్మోస్ట్ మీకు సగం ప్రిపేర్ అయినట్టు అవుతుంది మిత్రమా. ఇక ఏపీకి సంబంధించిన న్యూస్ని చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి ప్రకటన నేడే రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయనున్న ఉపాధ్యాయ పోస్టులు 16,347. చూడండి మిత్రమా, ఇలా చూడంగానే మన డిఎస్సి నోటిఫికేషన్ కూడా మొన్న టెట్ నోటిఫికేషన్ ఎలా వచ్చింది సడన్గా, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు విద్యాశాఖ వారు. రిలీజ్ చేసిన తర్వాత మనము టెన్షన్ పడడం తప్ప మిగతాది ఏమి ఉండదు. కాబట్టి మనం కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. తెలంగాణలో కూడా నోటిఫికేషన్ యొక్క వేకెన్సీస్ అనేది May 15 తర్వాత వారికి తెలిసే అవకాశం ఉంది. సర్వే నడుస్తుంది. వారు ఒక జీపీలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాటి వివరాలు తెలుసుకుంటున్నారు. సో అదైన తర్వాత తెలంగాణలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. మీరు అది వచ్చిన తర్వాత టైం ఇప్పుడు ఏపీ వాళ్ళకు చాలా తక్కువ టైం ఇచ్చారు. సో అదేవిధంగా అంతే టైం ఇచ్చినట్లయితే మనం నష్టపోతాం. కాబట్టి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే తప్పకుండా మనము మంచి స్కోర్ సాధించి తెలంగాణ డిఎస్సి 2025లో మీరు జాబ్ సాధించవచ్చు మిత్రం. ఒకసారి ఏపీ విషయానికి వచ్చేసరికి చాలా భారీ నోటిఫికేషన్ అని చెప్పాలి మిత్రమా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఖాళీల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళంలో హెచ్జిటి పోస్టులు 113 ఉన్నాయి. మొత్తం 458 ఖాళీలు ఉన్నాయి అక్కడ. అదేవిధంగా విజయనగరంలో 210 హెచ్జిటి పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ అత్యధికంగా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో 545 హెచ్జిటీలు, అదేవిధంగా గుంటూరు జిల్లాలో 521, ప్రకాశంలో 106 ఉన్నాయి. మళ్ళీ అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 976 హెచ్జిటి ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కర్నూలులో అత్యధికంగా 1817 హెచ్జిటి ఖాళీలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మిత్రమా. చాలా
ఎక్కువ పోస్టులు ఉన్నాయి. కర్నూలు జిల్లా వారికి మంచి అవకాశం, చాలా మందికి జాబ్స్ వస్తాయి, 1817 మందికి. కాబట్టి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్న మిత్రులు అండ్ మంచిగా ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కడపలో 298 ఖాళీలు, అనంతపురంలో 202 ఖాళీలు అయితే ఎడ్జిటికి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. చాలా హెవీ పోస్టులు ఉన్నాయి. తప్పకుండా ఏపీ మిత్రులు మంచి అవకాశాన్ని మీరు యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ గిరిజన సంక్షేమ శాఖలో కూడా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో ఇలా అన్ని వేకెన్సీస్ కలిపి ఒకే డిఎస్సి వేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా అభ్యర్థులకు అనేది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ విధంగా నోటిఫికేషన్ మన తెలంగాణలో కూడా భారీ నోటిఫికేషన్ రావాలని అయితే కోరుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సైట్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది డేట్స్. సో ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకుంటారు. వీరికి జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉంటాయి. మెగా డిఎస్సి పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఉపాధ్యాయ వివరాలన్నీ వెబ్సైట్లో వాళ్ళు పెట్టారు. సో దాదాపుగా వీరికి మే మంత్ 1 మాత్రమే టైం ఉంది. 1 మంత్లో చదువు కంప్లీట్ చేసి జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు 1 మంత్ ఎగ్జామ్సే ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఏపీ మిత్రులు ఎవరున్నా ప్రశాంతంగా చదవండి, టెన్షన్ పడకండి. ఆల్రెడీ మీరు చదివిన అంశాలే ఉంటాయని సో రివిజన్ చేసే ప్రయత్నమే చేయండి. కొత్త అంశాలు ఏమున్నా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. మీరు పాత అంశాలే కాబట్టి అన్ని టెక్స్ట్ బుక్స్ని నెంబర్ ఆఫ్ టైం చదివి ఉన్నారు కాబట్టి మంచి దాన్ని రివిజన్ చేసుకుంటుండండి. తప్పకుండా మీకు జాబ్ వస్తుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ ఇంకో అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా, అగ్నివీరులకు పోలీస్ శాఖలో పోస్టులు రిజర్వ్ చేయాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి మిత్రులకు కావచ్చు చాలా యూస్ఫుల్ అవుతుంది మిత్రమా. సో మన యొక్క ఈ యొక్క వీడియో యూట్యూబ్లో పెట్టే ఫ్రీ క్లాసెస్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం కావచ్చు, మీకు క్వశ్చన్ ఫ్రేమింగ్ కావచ్చు. సో ప్రతి క్వశ్చన్ అనేది మీకు టెక్స్ట్ బుక్లోని ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుండి తీసుకోవడం జరుగుతుంది. ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లైన్ టు లైన్ క్వశ్చన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్మోస్ట్ మీకు ఎక్కువగా కవర్ అయ్యే విధంగా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది చేస్తున్నాం. మీకు తప్పకుండా టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ మీకు 100% యూస్ఫుల్ అవుతుంది మిత్రమా. మన యువతకు జపాన్లో ఉద్యోగాలని ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. సో ముఖ్యమంత్రి గారు జపాన్ వెళ్ళిన సందర్భంగా ఈ యొక్క న్యూస్ని అయితే రాయడం జరిగింది. సో ముఖ్యమంత్రి సమక్షంలో 2 సంస్థలతో టామ్కామ్ ఒప్పందులు, వచ్చే 2 నెలల్లో 500 ఉద్యోగాలకు అవకాశం, రాష్ట్ర అభివృద్ధికి జపాన్లో తెలుగువారు సహకరించాలని సీఎం రేవంత్ టోక్యోలో తెలుగు సమాఖ్య సమావేశానికి హాజరు కావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని అప్డేట్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. 4 విద్యార్థులకు 1 టీచర్ అని, అదేవిధంగా 10 మంది విద్యార్థులకు 10 మంది ఉపాధ్యాయులని ఇచ్చారు. సో ఇక్కడ ఒక సర్వే చేస్తున్నారు కదా, సర్కారు బడుల్లో సర్వే థర్డ్ పార్టీ ద్వారా చేస్తున్నారు. సో ఈ సర్వే మే 15కు కంప్లీట్ కాబోతుంది మిత్రమా. సో ఈ అయిపోయిన తర్వాత మనకు వేకెన్సీస్ వివరాలు డిఓలు విద్యాశాఖకు అందిస్తారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్ని అవసరం ఉన్నదనే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక అయితే పంపే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది డిఓలు. సో ఈ సర్వే ఆల్మోస్ట్ అయిపోతుంది. మే 15 కల్లా రిపోర్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి అంటే విద్యాశాఖకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ నెక్స్ట్ ఒక టెన్షన్ పడకండి మిత్రమా. టెట్ దరఖాస్తులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అస్సలు టెన్షన్ తీసుకోకండి. మీరు ప్రశాంతంగా మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. సో ఎడిట్ ఆప్షన్ ఉంది. ఈ నెల 28 నుంచి మే 3 వరకు ఉంది. సో ఏప్రిల్ 28 నుంచి మే 3 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు టెన్షన్ పడకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మీరు అసలు దాని గురించి ఆలోచించకుండా మీరు మీ యొక్క చదువు మీద ఫోకస్ చేయండి. ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు మళ్ళీ మేము ఇన్ఫామ్ చేస్తాం. తప్పకుండా మీరు ఎడిట్ చేసుకోండి ఏమైనా ఉంటాయి. సో అదేవిధంగా మీకు జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ పేపర్ 2కు సంబంధించిన ఎగ్జామ్స్ ఈ రోజు నుండి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. 8 PM టెస్ట్ అప్లోడ్ అవుతుంది. పేపర్ 2 వాళ్ళకి, మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ వారికి. అదేవిధంగా పేపర్ 1 వారికి ఆల్రెడీ టెస్టులు స్టార్ట్ అయినాయి మిత్రమా. సో ఇంకా ఎవరైనా తీసుకునేవారైతే తీసుకొని, కొన్ని వేల మంది తీసుకుని ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. మీరు కూడా తీసుకుని డైలీ ఎగ్జామ్స్ రాయండి, చాలా యూస్ఫుల్ ఉంటాయి. సో 50 టెస్టులు ఉంటాయి టాపిక్ వైజ్. పేపర్ 1 వారికి 10 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. సో తప్పకుండా దీన్ని మీరు యూజ్ చేసుకోండి. మీకు ఎగ్జామ్లో చాలా యూస్ఫుల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో షెడ్యూల్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. మీ సిలబస్ కూడా మొత్తం కంప్లీట్ అవుతుంది. రైట్ మిత్రమా, ఈరోజు ఇచ్చినటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అందించే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.